హలో అండి, అందరికీ నమస్తే. నేను ఈరోజు ఎగ్ మసాలా బిర్యానీ చేసి చూపిస్తున్నాను. కుక్కర్లో చేసి చూపిస్తున్నాను. చాలా సింపుల్గా అయిపోతుందండి. ముందుగా మనం ఉడకబెట్టిన గుడ్లకి నాట్లు పెట్టుకుని ఉంచుకోవాలి. అలాగే స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆనియన్స్ని డీప్ ఫ్రై చేసి పక్కన తీసుకోవాలి. అందులోనే ఉప్పు, కారం, పసుపు వేసి గుడ్లు వేసి వేయించి వీటిని కూడా పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత మనం మసాలా దినుసులు వేసుకోవాలి. బిర్యానీకి వేసుకునే మసాలా దినుసులు వేసుకోండి. తర్వాత అలాగే ఒక ఆనియన్ సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఒక 2 టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసి వేయించాలి. అలాగే కొద్దిగా 1 కప్పు పెరుగులో పసుపు, కారం, ఉప్పు, ధనియాలు, జీలకర్ర పొడి, బిర్యానీ మసాలా పొడి, అలాగే కొద్దిగా కసూరి మేతి వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోండి. టమాటా, ఉల్లిపాయ బాగా మగ్గిన తర్వాత ఈ పెరుగు పేస్ట్ వేసుకుని బాగా కలుపుకొని తగినంతగా వాటర్ 1.5 కప్పు నీళ్లు వేసుకుని బాస్మతి రైస్ వేసుకుని కొద్దిగా సాల్ట్, ఎగ్, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి 2 విజిల్స్ హై ఫ్లేమ్ మీద 2 విజిల్స్ వేయించండి. రెడీ అయిపోతుందండి ఎగ్ మసాలా బిర్యానీ. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి కర్రీ కూడా అవసరం లేదు. మనం మసాలాలు, గ్రేవీ అంతా వేసాం కదా. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. బై బై ఫ్రెండ్స్.